ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి భావనలు ఉన్నాయి, ఈ సమయంలో నీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ కూడా చెబుతాను విను తల్లి, వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, తమ్మనేలు చూసారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు నచ్చిన వ్యక్తిని, భార్యాభర్తలు కావచ్చండి, స్నేహితుల గురించి కావచ్చు, నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ కూడా విడిపోయి ఉండవచ్చు. అలా మీకు దూరంగా ఉన్నవారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అని అయితే మీరు అనుకుంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్క నెంబరు కూడా ధ్యాస పెట్టి చూడండి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ, పరమేశ్వరుని తలుచుకుంటూ నెంబర్ని అయితే చూజ్ చేసుకోండి. మీరు ఏదో ఒక నెంబరు కానీ ఒకరికన్నా ఎక్కువ మందిని వారి గురించి తెలుసుకోవటం కోసం మీరు ఒక నెంబర్ అయితే చూజ్ చేసుకోండి. ఒకవేళ నలుగురు గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే 4 నెంబర్స్ కూడా మీరు రీడింగ్ అయితే చూడవచ్చండి. ఇక్కడ లవ్ పర్సన్ మాత్రమే చూడాలి అనే రూల్ అయితే ఏమీ లేదండి. ఇంట్లో వారి కోసమైనా, ఫ్రెండ్స్ కోసమైనా, ఎవరి కోసమైనా సరే ఈ రీడింగ్ అనేది చూడవచ్చండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. మీకు కనెక్ట్ అయితే తీసుకోండి, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్గా అనుకోండి, బాబా గారి సందేశంలా భావించండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది గురువుగారు గురించి అడుగుతున్నారు కదండి. అక్క, ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు మనకి పరిష్కారం చూపిస్తారా అని అడుగుతున్నారు కదండి. 100% అండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు జాతకం చెప్తారండి. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణ చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ గురువుగారిని సంప్రదిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా, సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా ఉండండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి. 2వ నెంబరు ఎవరైతే కోరుకున్నారో, ఎవరి గురించి కోరుకున్నారో, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకుందామండి. ఎవరి కోసం అయితే చూస్తున్నారో వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి. మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీ సోల్మేట్ అయి ఉండొచ్చు. వారైతే అన్నీ మీరే అని అయితే అనుకుంటున్నారు, కూడా అలాగే ఆలోచిస్తారు. అన్నీ కూడా ఆ వ్యక్తే అనుకుంటారు. వారికైతే మీ గురించి మంచి విషయాలన్నీ కూడా బాగా తెలుసు. కోసం చాలా మంచి మనసుతో వారు ఉన్నారు. మీరంటే వారికి చాలా ఇష్టం. అయితే వారు లైఫ్ పార్ట్నర్గా భావిస్తున్నారు. ఒకవేళ మీరు లైఫ్ పార్ట్నర్ అయ్యుండుంటే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఆ వ్యక్తి కలలో కూడా మీకు ద్రోహం చెయ్యాలి అని అనుకోవటం లేదు, మిమ్మల్ని మోసం చెయ్యాలి అని అనుకోవటం లేదు. ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది. అసలు ఏం ఆలోచిస్తున్నారు అని అయితే తెలుసుకోవాలి అని ఉంది కదా. మీ గురించి అయితే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే వారు మీతో కలిసి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. చాలా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అని అనుకుంటున్నారు. తో సరదాగా బయటికి తిరగాలి అని అనుకుంటున్నారు. మీతో, తన కుటుంబంతో సంతోషంగా గడపాలి అని అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్షణం అయితే వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ ఈ సమయంలో వారు మీ పక్కన ఉండి ఉండకపోవచ్చు, దూరంగా ఉండి ఉండవచ్చు. మిమ్మల్ని కలవటానికి రావాలి అని అనుకుంటున్నారు. ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మొత్తానికి మీరు ఎవరైతే అనుకుంటున్నారో మనసులో, ఆ వ్యక్తి మీరు కలిసి సంతోషంగా ఉంటారు. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబర్ అండి. మీరు ఎవరి కోసమైతే 2వ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి మీకోసం ఆలోచిస్తున్నారు. మీది చాలా మంచి మనసు అని, నిజాయితీగా ఉంటారు అని, చాలా మంచి వ్యక్తి అని, మీరు చూపించే ప్రేమ చాలా స్వచ్ఛమైనది అని,
మీరు రిలేషన్షిప్కి చాలా విలువ ఇస్తారు అని, మీకు తెలివితేటలు ఎక్కువ అని, లైఫ్లో ఏం జరుగుతుంది, జనాలు ఎలా ఉంటున్నారు అనేది కూడా మీరు ముందే పసిగడతారు అనే ఆ వ్యక్తి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. అయితే మీకు తక్కువగా ఉంటారు. ఒంటరిగా ఉండటం అయితే మీకు ఇష్టము. లైఫ్ని మీకు ఇష్టమొచ్చినట్లుగా జీవించాలి అంటే మీకు చాలా చాలా ఇష్టము. ఎవరైనా కంట్రోల్ చేయాలి అంటే అస్సలు ఇష్టముండదు. మనసులో అసలు ఏమీ దాచుకోరు. ఎవరిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అని అనుకోరు. కానీ ఈ రోజుల్లో చాలామంది కూడా అందరూ తన కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటూ ఉంటున్నారు. మీరు ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి మిమ్మల్ని ఎవరూ కూడా గెలవలేరు. మిమ్మల్ని ఎవరూ కూడా ఏ విధంగా కూడా గెలవలేరు. చాలామంది ఏదైనా ఆశను చూపించి ఒక్కొక్కసారి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా, మేము పెద్దవాళ్ళము, చాలా డబ్బున్న వాళ్ళము అని అయితే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది అత్యాశకు పోయి రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని మాత్రం ఎవరు ఏ విధంగా కూడా వారి కంట్రోల్లోకి తెచ్చుకోలేరు. మీరు ఎటువంటి వ్యక్తులు అంటే ప్రతి విషయము కూడా అన్నీ కూడా మీకు తెలుసు. దేనికి కూడా అమ్ముడిపోరు. ఎలా ఉంటారు అంటే మీ మైండ్ అనేది చాలా తేజస్సుతో పనిచేస్తుంది. మీకే అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాంటి వ్యక్తులు అని. అందువల్లే జనాలకి మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది మీరు ఏకాంత ప్రియులు అని. మీ పనిలో మీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఎదుటి వారిని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయరు. నేను కూడా మీరు డిస్టర్బ్ చేయాలి అని అనుకోరు. చాలా పాజిటివ్ థాట్స్ తోటి పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. మీరు మీ జీవితంలో అనవసరమైన విషయాలకి చోటు ఉండదు. చాలా పాజిటివ్గా ఉంటారు. మీరు చాలా నిజాయితీగా ఉంటారని, చాలా బుద్ధిమంతులు అని, మీతో ఎవరూ కూడా ఆటలు ఆడలేరు అని ఎంతగానో సంతోషపడుతున్నారు. మీతో కలిసి ఉండటం ఆ వ్యక్తి అయితే ఎంతగానో ఇష్టపడుతున్నారు. మీ అందాన్ని కూడా వారు ఆకర్షిస్తున్నారు. మీరైతే వారి కంటికి ఒక మహారాణిలా అనిపిస్తున్నారు. వారైతే మీతో ఉండటం చాలా చాలా ఇష్టపడుతున్నారు. మీ మాట వినటం అన్నా వారికి ఇష్టమే. అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి ఇష్టమే. మీలో ఏదైతే కళ ఉందో ఆ కళ అంటే ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం. మీరు ఎక్కువగా అర్థం చేసుకునే తత్వము అని, ఎవరిని కూడా అపార్థం చేసుకోరు అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుని సంతోషపడుతున్నారు. ప్రతి వ్యక్తి కూడా అనుకుంటూ ఉంటారు మీలాంటి వ్యక్తి తన జీవితంలో ఒక ఫ్రెండ్ లాగా కానీ, లవ్ పార్ట్నర్గా కానీ, లైఫ్ పార్ట్నర్గా కానీ ఉండాలి అని కోరుకుంటున్నారు. మీకైతే ఆ వ్యక్తి చాలా చాలా గౌరవాన్ని ఇస్తున్నారు. అయితే 3వ నెంబర్ అండి. ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో తెలుసుకోండి. ఇక్కడైతే చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు కనిపిస్తున్నాయి. మనసులో ఉన్న వ్యక్తికైతే అన్ని విషయాలు తెలుసు. మీరు మంచిగా అర్థం చేసుకునే వ్యక్తి అని. ఎంత కష్టంలో ఉన్నా సరే ఎదుటి వారిని అనవసరంగా ఉపయోగించుకోవాలి అని, వారిని కష్టపెట్టాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు. ఎవరిని కూడా మోసం చేయరు. ఎవరికీ కూడా అపకారం చేయరు. చాలా తెలివైన వారు మీరు. ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. చాలా చాలా మీరు అర్థం చేసుకునే వ్యక్తులు మీరు. మెల్లిగా జీవితంలోకి పైకి ఎదగాలి అనుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటారు. కోసం మీరు వేసుకున్న దారులలో పయనిస్తూ ఉంటారు. అయితే బాబాగారు ఆశీర్వాదం ఉందండి. అలాగే మీ పూర్వీకులు కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. లైఫ్లో అయితే మీకు చాలా దైవబలం ఉంది, గురుబలం ఉంది. ఎవరి కోసమైతే 3వ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తులైతే ఇలా అనుకుంటున్నారు మీకోసం. చాలా మంచి వ్యక్తులు అని, మీలాంటి వారు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు అని, మీ ఆలోచన తీరు, పనిచేసే విధానం, పెద్దలకు ఇచ్చే గౌరవం, కుటుంబానికి ఇచ్చే విలువ ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చాలా బాగా నచ్చుతున్నాయి. మీరు చాలా జ్ఞానవంతులు. మీకు వయసు తక్కువే అయి ఉండవచ్చు, కానీ మీరు జనాలతో మాట్లాడే విధానము, అయ్యే విధానము మీ వయసుకి మించి చెబుతూ ఉంటారు. వయసు తక్కువైనా సరే అనుభవం ఉన్న వారిలాగా ఎంతో వివరించి చక్కగా చెబుతూ ఉంటారు అనైతే వారు అనుకుంటూ ఉంటారు. మీరు చాలా జ్ఞాన వ్యక్తులు అనైతే వారు అనుకుంటూ భావిస్తూ సంతోషపడుతున్నారు. మీ మీద చాలా గౌరవం అయితే ఉంది. మీరు ఎప్పుడూ కూడా ఎవరితోనూ గొడవలు పడరు అని, ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలే దాచుకుంటారు అని, మీరు ఏకాంత ప్రియులు అని, ఎవరి గురించి చెడుగా మాట్లాడటం, చాడీలు చెప్పటం, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం, ఇలాంటివి ఎటువంటి చెడు అలవాట్లు లేవు అని ఆ వ్యక్తి ఎంతగానో సంతోషపడుతున్నారు. కూడా బాగా అర్థం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఈ స్నేహాలు ఇవన్నీ కూడా మీకు నచ్చవు.
అంత ప్రియులు. మీరు నేచర్ని ఎక్కువగా ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటారు. సంస్కృతికి చాలా విలువ ఇస్తూ ఉంటారు. మీ ఇంటి నుంచి మీకు ఏదైతే సాంప్రదాయం లభించిందో అనుసారమే మీరు నడుస్తూ ఉన్నారు అని, సాంప్రదాయకంగా కట్టుబొట్టులో ఉంటారు అని వారు ఎంతగానో ఇష్టపడి సంతోషపడుతున్నారు. వీళ్ళలో పెద్దలు చూపిస్తున్న మార్గంలో నడుస్తున్నా కూడా అది ఒక భారంగా భావిస్తూ మోస్తూ పాటిస్తున్నట్లుగా ఉంటారు. కానీ మీరు అలా కాదు. మీరు మాత్రం ఆ దారిని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆ దారిలో వెళుతూ ఉంటారు. భారంగా భావిస్తే పెద్దలు చెప్పిన మాటలు మనం పాటించలేము, మన భావి తరాలకి అందించలేము. అదే సంతోషంగా భావించినట్లయితే మన ముందు తరాల వారికి కూడా వాటిని అందించగలుగుతాము. విషయం మేరకు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. మనసులో ఒక డౌట్ అయితే ఉంది. వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదేమో, వేరేగా ఏదైనా అనుకుంటున్నారేమోనని. అటువంటిదైతే ఏమీ లేదండి. అయితే మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. జీవితాంతం మీ తోడుగా మీతో ఉండాలి, కలిసి జీవించాలి అని అయితే కోరుకుంటున్నారు. మీరిద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు. ఇప్పుడైతే 4వ నెంబర్ అండి. సమయంలో ఆ వ్యక్తి అయితే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అయితే అనుకుంటున్నారు. ఏదో విపరీతమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు. అయితే కొంచెం భయపడుతున్నారు అని, మీ జీవితాన్ని నెగిటివ్గా ఆలోచించుకుంటున్నారు అని. మీరు మీ జీవితాన్ని పాజిటివ్గా ఆలోచించుకున్నట్లయితే ఇప్పుడు మీకే అర్థమవుతుంది మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది, ఏ కారణాల వల్ల మీ లైఫ్ ఇలా ఉంది కూడా ఎందుకు జరుగుతున్నాయి అని. ఒక్కొక్కసారి మీరు మెంటల్గా ఎక్కువగా ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు, నేను మాత్రమే జీవితంలో ఎందుకు ఇలా ఉన్నాను అని ఎక్కువగా బాధపడిపోతున్నారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని డిప్రెషన్కి గురి చేస్తున్నాయి. మీ లైఫ్లో అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి, కానీ మీరైతే చాలా చాలా బాధగా ఉన్నారు. మీ మైండ్లో శాంతి అనేదే లేదు. మీరు ఎక్కువగా ఫ్యూచర్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏమిటి అని ఎక్కువగా కంగారు పెట్టుకుంటూ ఉంటారు. మీరు అసలు నిద్రపోతున్నారో లేదో, ఆహారం తీసుకుంటున్నారో లేదో అనే అనుమానంతో కూడా ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ జీవితం మీకు ఇప్పుడైతే పరీక్షలు పెడుతుంది. మీరైతే చాలా మంచి వ్యక్తులు. ఎంత బాధలో ఉన్నా సరే మీ దుఃఖాలను ఎవరికీ కూడా చెప్పరు. ఎవరైనా మిమ్మల్ని చూస్తే అనుకుంటారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని, మీకు ఎటువంటి కష్టాలు కూడా లేవు అని, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అని. మిమ్మల్ని చూసినప్పుడు జనాలు అనుకుంటారు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అని. కానీ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎంత ప్రెజర్ పడుతున్నారు, మీ మైండ్ వల్ల మీరు ఎంత సతమతమైపోతున్నారు, ఎంత డిప్రెషన్లో ఉన్నారో ఇవన్నీ కూడా వారికి తెలియటం లేదు. అవి కేవలం మీకు మాత్రమే అర్థమవుతున్నాయి. ఇక్కడ వారైతే మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, వైఫ్ హస్బెండ్ అయి ఉండొచ్చు. మీరైతే పాజిటివ్గా ఆలోచించినట్లయితే మీ జీవితం అంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి. లైఫ్ చాలా చాలా బాగుంటుంది. నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి. దైవం మీద నమ్మకం ఉంచండి. మీరు ఏది చేసినా సరే దైవ నిర్ణయంగా భావించండి. దైవానుసారంగా మీరు అయితే నడుచుకోండి. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ని ఆనందంగా ఆస్వాదించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.